నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముగిసిన నేషనల్ హెల్త్ కమిషన్ శిక్షణ శిబిరం. ఏఎన్ఎంలు, ఏజెంట్లు, సెక్షన్ అధికారులు వ్యాధి నిర్మూలన కోసం పనిచేయాలన్న జిల్లా కలెక్టర్. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్తును రోడ్డున పడవేస్తుంది రామగుండం సిపి. పోలీస్ వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్న శ్రీనివాస్ ఐపీఎస్. వీఆర్ఓలతో ఉపాధి హామీ కూలీలు పనులు చేపిస్తున్న కేతనపల్లి మున్సిపల్ అధికారులు. హోదాను మరిచిన అధికారులపై మండిపడుతున్న వీఆర్ఓ సంక్షేమ సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఏజెంట్లు, సెక్షన్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వైద్య అధికారులతో కలిసి మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి నిర్మూలన కోసం నేషనల్ హెల్త్ కమిషన్ సంస్థ ఏఎన్ఎంలను వివిధ రంగాలలో స్పెషలిస్టు డాక్టర్లను కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా నియమించుకొని కార్యక్రమాలు చేపడుతుందని, వీరంతా నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తూ వేతనాలు పొందుతారని తెలిపారు. ఏఎన్ఎం, ఏజెంట్, సెక్షన్ అధికారులు స్పెషలిస్ట్ వైద్యులతో కలిసి వ్యాధి నిర్మూలన కోసం పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Money for these people. So these people cannot be made permanent. We are working from the last 15 years or 18 years. So all these ANMs are working under National Health Mission program. So there are ANMs which are recruited and they are permanent. The remaining ANMs, ASHAs and many medical officers also, UBS doctors are to Parapalli and all the central government schemes are being implemented fruitfully and up to the mark. But I would like to focus on the primary health center in the Parapalli village. Etc. Lifestyle related diseases are also being monitored constantly for 30+ villages there. Firstly, you have mentioned that there are ANMs which are working from the last 15 years or 18 years. So all these ANMs are working under National Health Mission program. So there are ANMs which are recruited and they are permanent. The remaining ANMs, ASHAs and many medical officers also, UBS doctors also, medical officers, Ayurvedic officers, and at the same time specialists also we have National Health Missions and will give 1 year, every year we will extend their period. So Government of India gives money for these people. So these people cannot be made permanent. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కుటుంబ భవిష్యత్తును రోడ్డున పాలు చేస్తుందని పోలీసు అధికారుల వాహనాలు నడిపే డ్రైవర్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో అధికారుల వద్ద డ్రైవింగ్లు విధులు నిర్వహిస్తున్న 50 మంది పోలీసు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ డ్రైవర్లకు పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి కండిషన్లో ఉంచుకోవాలని, పోలీస్ అధికారులు ఆధీనంలో ఉన్న వాహనాలను సొంత వాహనాలా చూసుకోవాలని, ఎల్లప్పుడూ మంచి కండిషన్లో ఉండేలా సర్వీసింగ్లు, ఇంజిన్ ఆయిల్ చేయించాలని అన్నారు. వాహనం నడిపే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడడం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, వాహనాలను ఇష్టానుసారంగా ఆపడం, పరిసరాలను గమనించకుండా సెల్ ఫోన్లు చూడడం, పేపర్ చదవడం ఇలాంటివి చేయకూడదని అన్నారు. ఏదైనా అనారోగ్యం, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు అధికారులకు తెలపాలని, చెప్పకుండా డ్రైవింగ్ కష్టపడుతూ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. డ్రైవర్లు సరైన సమయానికి విశ్రాంతి తీసుకోవాలని, వాహనం నడుపుతున్న సమయంలో ఇబ్బందులుగా వాహనాలను నడపకూడదని అన్నారు. వాహన డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాల వల్ల 1,69,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఒక్కసారి యాక్సిడెంట్ అయితే ఆలోచించండి ఎంతమంది యొక్క ప్రాణాలు స్టేట్లో ఉంటాయి. దాని 5 మంది ఉంటే 5 మందికి ఏమైనా కావచ్చు, ఒకటి చనిపోవచ్చు, లేదు అందరికి దెబ్బ తాగవచ్చు, అందరు బతకవచ్చు, నీవు చనిపోవచ్చు, మీ ఫ్యామిలీ మొత్తం పడుతుంటే అట్లాగే 4-5 ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమై ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల నేనేమాత్రము ఇలాంటి దానికి డెన్ కావద్దు. ఒక్కరు మ్యాక్సిమం ఒక్కరు క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దానికి రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసము 100% లాస్. 100% లాస్ అది సింపుల్గా మనీయో ఏదో ప్రాపర్టీ లాస్ అయితే మనీ సంపాదించుకోదు. కానీ ప్రాణం ప్రాణం ఒకటి, దాని తర్వాత ఇది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక ఫ్యూచర్ ఒకటి. సపోజ్ నువ్వు యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు మీ పిల్లలు ఇంకా ఉద్యోగాల కోసం వచ్చేంత ఆనందం ఉండేది. వాళ్ళ సైన్స్ అంతా ఇంజనీరింగ్ బేసిక్ చేయాల్సిన వాడు, ఏదో మామూలు ఇది చేస్తాడు, మామూలుగా మంచిగా చదువుకోవాల్సిన అమెరికాకి వెళ్ళాల్సిన వాడు రోడ్డు మీద ఏదో అయిపోతుంది. అంటే మొత్తం ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ అంతా మొత్తం డౌన్గ్రేడ్ అయిపోతుంది. జాబ్ ఒక్కోసారి ఆయిల్ అంత బ్రేక్ అంతా ఆయిల్ ఇచ్చిన అవసరం కదా, ఆయిల్ కంప్రెషన్ అవసరం. ఆయిల్ కంప్రెషన్ కాకుండా లేకపోతే ఆయిల్ పాడైపోయినా, బ్రేక్ లూజ్ అయిపోయినా, బ్రేక్ ప్యాడ్స్ లూజ్ అయిపోయినా, ప్లస్ బెల్ట్స్ లూజ్ అయిపోయినా, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. టెక్నికల్ ప్రాబ్లం అంత స్పీడ్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అన్ని తక్కువ పర్ఫెక్ట్ డ్రైవర్ బండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బండిని మంచి పెట్టుకోవాలి, నీ హెల్త్ మంచి పెట్టుకోవాలి. మీరు డ్రైవర్ అయినటువంటి మా ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు, ఎస్ మనం డ్రైవర్ అయిపోవాలి. ఎందుకంటే మన నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్ళి ఒక దగ్గర నుంచి మనకి తీసుకెళ్తున్నారంటే చాలా మనం సేవ్ చేసి సేవ్ అయిపోతున్నా నేను డ్రైవర్ కదా. సో దట్స్ వై ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యూ ఆల్సో ఆల్ ఆఫీసర్స్ ఐ రిక్వెస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రైవర్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు మన శివుడు ఉన్నారు కదా, శివుడికి వెహికల్ అది నందీశ్వరుడు, ఆయన వెహికల్ గా డ్రైవర్. నందీశ్వరుడు వెహికల్ గా డ్రైవర్. ఆయన ఇచ్చినప్పుడు ఆయన శివుడు కావట్లేదు, ఆయన ముందు డ్రైవర్ అన్ని పెట్టుకుని ఆయన పెట్టుకుంటారు. ఎందుకంటే శివుడు కూడా ఒక వెహికల్ నడుపుతారు. అందరికీ వెహికల్స్ ఉన్నాయి అవునా, దేవుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. అంటే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళకి ఫుల్ అవర్స్ చేసింటారు. సో అట్లనే మన డ్రైవర్స్ కూడా చాలా అవర్స్ ఇస్తాం. బండి పెట్టుకోవడం, వాళ్ళు చేసుకోవడం. మీరు బండి మంచి పెట్టుకోవాలి, మీ బండి మంచి పెట్టుకోవాలి. మీ బండి మీ బాడీ మంచి పెట్టుకోవాలి. బండి, బాడీ అండ్ మైండ్, ఈ మూడే మంచి. మీరు 3 ఉన్నారంటే మీరు సక్సెస్ఫుల్ డ్రైవర్. ఓకే, దాని తర్వాత మీ అబ్బాయి ఐడి కార్డు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే డ్రైవర్ ఆ ఐడి కార్డు పెట్టుకుని ఉండాలి, పర్సులో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి. బందోబస్తు డైరెక్ట్గా ఇట్లా హ్యాండ్ చేసుకోవాలి. బందోబస్తు ఉన్నప్పుడు ఎవరు అయిపోతారని చూస్తుంది. నువ్వు ఐడి కార్డు పెట్టుకుంటే నువ్వు డ్రైవరా, నువ్వు డ్రైవరా, నీకు ఇంకా సపరేట్ పర్సనా, నీకు ప్రైవేట్ పర్సన్ కూడా సపరేట్ చేసుకుంటాం. ఈ మధ్య మౌంటర్లు సపరేట్ చేసుకుంటాం. సో ఎవరైతే గుర్తుపడ్డారు మన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వీళ్ళందరినీ ఒకసారి అన్ని ఇలా చెట్టి అన్ని గుర్తుపెట్టాడు. సో సైన్స్ అన్ని మొత్తం కంటే ఉత్తరాలు కదా. బ్లైండ్స్ ఉన్నప్పుడు బ్లైండ్ ఉన్నప్పుడు ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు చేస్తారు, ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకొస్తారు, హారం ఎక్కడ ఉంటారు, ప్రతి దానికి హారం ఉంటుంది. అది లోపల బయట లోపల ఎక్కడ హారం ఉండాలి, ఇక్కడ వద్దు అని చూసుకొని ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆఫీసర్లు కూడా ఇన్సిస్ట్ చేయాలి. ముందు మీరు పెట్టుకోవాలి, పెట్టుకొని ఆఫీసర్లు కూడా ఎవరైనా సీక్రెట్ పెట్టుకోవాల్సి అని చెప్పండి. ఓకే, పెట్టుకోకపోతే గట్టిగా ఇన్సిస్ట్ చేయాలి. ఓకే, అది సీక్రెట్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది. చాలా వరకు చనిపోవాల్సిన వాళ్ళు చిన్న దెబ్బలతో బయటపడ్డారు, చిన్న దెబ్బలు అయిన వాళ్ళు పూర్తిగా ఏ లాభం బయటపడ్డారు. జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్లుగా నియామకమైన పూర్వ విఆర్ఓలతో మున్సిపాలిటీలోని నర్సరీలో మట్టి పనులు చేయించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమని మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని
పూర్వ వీఆర్ఓలతో మట్టి పనులు చేయించడం ఏమిటి అని పూర్వ వీఆర్ఓలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ వార్డు ఆఫీసర్ హోదాలో ఉన్న పూర్వ వీఆర్ఓలు హరితహారంలో భాగంగా నర్సరీలో మొక్కలు పెంచేందుకు ప్లాస్టిక్ కవర్ల మట్టి నింపిస్తున్నారని, పూర్వ వీఆర్ఓలతో ఇలా నర్సరీలో పని చేయించడం ఏమిటి అని వారు మండిపడ్డారు. తమ హోదా మరిచి ఉపాధి హామీ కూలీల మాదిరిగా చేయించడంపై రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు తెలియజేయడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో ఉద్యోగాలను ఇతర శాఖలకు సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందేనని, ఈ క్రమంలో గత కొంతకాలంగా తమకు సంబంధం లేని పనులు చేపిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అనాలోచిత నిర్ణయాలతో వీఆర్ఓలకు నష్టపోయారని, ఈ ప్రభుత్వమైన పూర్వ వీఆర్ఓలను వెంటనే తమ మాతృశాఖకు పంపించాలని, న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మేము కేతన్పల్లి మున్సిపల్ ఆఫీస్ నుంచి వార్డ్ ఆఫీసర్ నుంచి సార్. మేము చదువుకోను దీనికి ఏం సంబంధం లేకుండా, మాకు జాబ్ చాట్ లేకుండా కూడా ఏ పని కావాలంటే ఆ పని చేపిస్తున్నారు సార్. మాకు ఎలక్షన్ టైంలో పోస్టర్స్ కూడా మీరే తీయాలి, మీ వాడికి వెళ్ళి మీరే తీపించుకోవాలి అని. మాకు వర్కర్లు లేరు, ఎవరు లేరు. వర్కర్లకు చెప్పినా కూడా మాట ఎవరు వినట్లేదు సార్. కనీసం అటెండర్ కూడా మాకు చైర్ వేసే పొజిషన్ లేదు. ఇంత ఒక గ్లాస్ వాటర్ ఇవ్వడానికి కూడా ఎప్పుడు పెట్టి వార్డ్ ఆఫీసర్గా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు సార్. ఆఫీస్లో ఎవరు కూడా మాకు వార్డ్ ఆఫీసర్లు అనే రెస్పెక్ట్ ఒక్కరు కూడా ఇవ్వట్లేదు సార్. మేము జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ అంటే వాట్ ఈస్ ద జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, దానికి సంబంధించిన వర్క్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది? మెయిన్ మాకు మెర్జ్ చేసారు, మేము రెవెన్యూ నుంచి ఇక్కడ డిపార్ట్మెంట్ లో మెర్జ్ అయినాం కాబట్టి పర్టికులర్ గా జాబ్ చాట్ మాకు ఏం లేదు. సూపర్వైజింగ్ చేయాలి కానీ మీకు ఇట్లాంటి మట్టి పనులు అయితే చేసేది లేదు కదా, అది ఒకసారి మెన్షన్ చేయండి అంటున్నా. అది కూడా క్లారిటీ లేదని అంటాను. అది కూడా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎస్ మనోహర్, సవితా మనోహర్ల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 5వ రోజులో భాగంగా మహాపూర్ణ ఆహుతి చక్రతీర్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో నూతనంగా నిర్మించిన కోనేరును ప్రారంభించి చక్రస్నానం కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజిఎం అండ్ ఎం నాగరాజు, డీజీఎం సివిల్ శ్రీనివాసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ బీజేపీ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గోడం నగేష్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా మోడీనే ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు పెద్ద మొత్తంలో ఓట్లు వేశారని తెలిపారు. నాగేష్ గెలిస్తేనే మోడీ ప్రధాని మంత్రి అవుతారని, ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి నాకు ఓటు వేశారని చెప్పారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రజలు ఆదరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తం చేయడంలో వాళ్ళకి వేడి అనిపించలేదు. ఎందుకంటే ఈ దేశం మోడీ గారి చేతిలో ఉంటేనే సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఎందుకంటే
ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మనకు పూర్తిగా అది అవగతమవుతుంది. ఈ సామాజిక వర్గమా, ఆ సామాజిక వర్గమా, లేకపోతే యువకుల, మహిళల, వృద్ధుల అనే కాకుండా అందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఓటింగ్లో పాల్గొని దేశ ప్రధాని మోడీ గారు ఉండాలని చెప్పేసి వారు పాల్గొని ఓటింగ్లో పాల్గొన్నారు. అదే మాదిరిగా నేను ఇక్కడ అభ్యర్థిగా, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మోడీ గారు ఉండాలంటే ఇక్కడ అభ్యర్థి నగేష్ గారికి మేము ఓటేయాలి అనే దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మరి చాలా సంవత్సరాలుగా సమస్యల పట్ల, విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిని అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలా ప్రాంతాల్లో కూడా చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ఆ విధంగా కూడా ఆలోచించడం, మరి మన యొక్క ఆసిఫాబాద్ నియోజకవర్గమే కాకుండా పార్లమెంట్ స్థాయిలో కూడా ముమ్మరంగా మెజార్టీగా ఉండే పార్టీ ప్రభుత్వాలే ఒక సుస్థిరతనిచ్చి దేశాభివృద్ధి కోసం పాటుపడతాయి. కాబట్టి ఈ దేశ ప్రజానీకం అందరూ కూడా సుస్థిరతని కోరుకున్నారు. ఆ విధంగానే రేపు రిజల్ట్ ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి పనిచేసినటువంటి నాయకులు, ఇటు మన అరగలాక్షణ గారు, అదే మాదిరి విజయనగర్, వారి నాయకత్వంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా ఇంకా వివిధ రూపాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ, మేధావులు, ఉద్యోగస్తులు, మహిళలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఓటు వేయడమే కాకుండా ఓటు వేయండి, ఎందుకంటే ఈ దేశం కోసం మన ఓటు అని చెప్పేసి చెప్పినటువంటి, ఓట్లు వేయించినటువంటి కార్యకర్త. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు, పనిముట్లు అందజేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేందర్ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సుదర్శన్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియాలోని KK5 గనిలను సందర్శించి కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు న్యాయమైన చేతి గ్లౌజులు, బూట్లు ఇవ్వాలని, పాల చెట్టు MBTC నుండి గని వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేయించాలని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించగా ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘం AITC విజయం సాధించిందని, కానీ ఇప్పటి వరకు యాజమాన్యం గుర్తింపు పత్రాన్ని యూనియన్కు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా త్వరితగతిన గుర్తింపు పత్రాన్ని అందజేయాలని, లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, గని ఇన్ఛార్జ్ శ్రీనివాస్, గన్ ఫిట్ కార్యదర్శి సంపత్ కుమార్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి షఫీ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉన్నది. ఇవాళ అనేక కార్మిక సమస్యలు పేర్కొని పోయినాయి. దాదాపు 5-6 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటికీ మరి సమస్యలు పరిష్కరించడానికి స్ట్రక్చర్ సమావేశాలు, JCC సమావేశాలు జరిగితేనే మరి కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ అది పెండింగ్లో ఉన్నది. అదేవిధంగా కార్మికుల సొంతింటి పథకం కూడా మరి ఇలా పెండింగ్లో ఉన్నది. వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి AITCగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ ఇలా కార్మిక సమస్యల పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యాలు చెందుతూ ఉన్నది. మేము గతంలో చెప్పినాం, చేతికిచ్చే సేఫ్టీ గ్లౌజ్ ఇలా నాణ్యమైన లేవు, కొత్తవి తెప్పియాలన్నాం. ఆ చినిపోయిన ఇచ్చి ఇలా పని చేపిస్తూ ఉన్నారు. ఇలా కార్మికులు రేపైనా దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయితే పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం కాబట్టి తక్షణమే వాటిని మార్చి నాణ్యమైన ఇవ్వాలని చెప్పేసి AITCగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా KK5లో మరి ఇలా అండర్ గ్రౌండ్లో 30.5 4 సీమ్లో
3 లో వెంటిలేషన్ లేదు. అదేవిధంగా 29.5 లో కూడా మరి వెంటిలేషన్ లేని పరిస్థితి ఉన్నది. మరి ఇలా సేఫ్టీ అధికారులు కానీ రక్షణ అధికారులు కానీ మరి సంబంధించిన వెంటిలేషన్ సంబంధించిన దాన్ని తక్షణమే పనిచేయాలి. ఇలా కార్మికులు ఈరోజు మరి వేడికి తట్టుకోలేక వాళ్ళు పని చేయడంలో మరి ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి మరి ఇలా సింగరేణి 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఇలా వెంటిలేషన్ కోసం ఇలా కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే మనం ఏం నేర్చుకున్నా ఈ 130 సంవత్సరాలు అని చెప్పేసి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకా అనేక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పేసి లేకపోతే A to C అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అటవీ శాఖ అధికారులు ప్రధాన కూడళ్ల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని ప్రజలు హాని కలిగించకుండా స్వచ్ఛమైన జీవనాన్ని కొనసాగిస్తూ ప్రకృతిని రక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డే సందర్భంగా ఈరోజు ఆసిఫాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా మన జీవ వైవిధ్యం మెయింటైన్ చేయాలంటే ప్లాస్టిక్ని, తర్వాత పొల్యూషన్ని, తర్వాత ఏసీలను, ఇలాంటి వాటిని అంటే వాతావరణం పొల్యూషన్ తగ్గించుకోవడానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఈ సంవత్సరం ఇప్పటికే 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ అయింది. కాబట్టి వచ్చే వర్షాకాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వం పైన వదిలిపెట్టకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అభ్యర్థిస్తారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి ఏరియా ఆసుపత్రిని అంచెలంచెలుగా మూసివేయడానికి యాజమాన్యం కసరత్తులు ముమ్మరం చేసిందని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు, సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ప్రైవేటు వ్యక్తులకు కూడా ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, ఐఎన్టీయూసీ నాయకులు సిద్ధంశెట్టి రాజమౌళి, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు మల్లారపు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మూసేయాలనే ఆలోచనతోటి ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి జిఎం గారు కానీ ఇక్కడ నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చేటువంటి సూపరింటెండెంట్ కానీ నిర్ణయాలు తీసుకొని ఏరియా హాస్పిటల్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరైన పద్ధతి కాదు. ఎందుకంటే సింగరేణి ఏరియా హాస్పిటల్ అనేది 1987లో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేసినటువంటి ఆసుపత్రి, 270 బెడ్లు ఉన్నటువంటి హాస్పిటల్ ఇవాళ కేవలము మంది స్టాఫ్ తో ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పిన ఆలోచనతో స్టాఫ్ తీసుకురాకుండా, స్టాఫ్ ని పెంచకుండా ఈ రకంగా హాస్పిటల్ ఇక్కడ నుండి తీసేస్తే బాగుంటుందని ఆలోచనతోటి ఈ సింగరేణి మేనేజ్మెంట్, సింగరేణి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము ఒకటే కోరుతున్నాం, సింగరేణి ఏరియా హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నాకు కంటిన్యూగా మంచి నడుస్తుంది. దాన్ని ఈ యొక్క మేనేజ్మెంట్ కు తొత్తులుగా మారినటువంటి అధికారులు వాళ్ళ ప్రమోషన్ల కోసమో లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసమో ఈ యొక్క మేనేజ్మెంట్ మాటలు చెప్పేసి ఇక్కడ సింగరేణి కార్మికులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్యే పూజ్యులు వినోద్ గారిని, అదేవిధంగా వినోద్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. వినోద్ గారు కూడా ఇది ఏదైతే చైర్మన్ గారితో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పిండు. వారితో కూడా మాట్లాడించే అవకాశం ఉంది, మాట్లాడతాం. ఎందుకంటే ఈ యొక్క హాస్పిటల్లో
గతంలో కూడా తీసేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు అప్పుడు కూడా వినోద్ గారు మినిస్టర్గా ఉండే సింగరేణిలో మరి ఇక్కడ ఏరియాలో మినిస్టర్గా ఉండి సింగరేణి చైర్మన్ తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతాయి. డాక్టర్ పరంజ్యోతి గారు కానీ డాక్టర్ రత్న కుమార్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించి బెల్లంపల్లి నుంచి బెల్లంపల్లి హాస్పిటల్ డెవలప్ చేసి నడిచింది తప్ప ఈనాడు ఉన్నటువంటి ఈ చాతగాని మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఈ అధికారులు ఎంతసేపు ఇది మూసేయాలి లేకపోతే మనం రెస్ట్ తీసుకోవచ్చు అనే ఆలోచనతోటి చేస్తుంది తప్ప సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలి ఆలోచన లేదు. ఎందుకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ఎందుకంటే మాకు ఇక్కడ కోల్బెల్ ఈ ఏరియాకు సంబంధించిన వరకు గోలెట్ నుండి మొదలుకుంటే కైరుగూడ నుండి మొదలుకుంటే ఇక్కడ బెల్లంపల్లి సోమగూడెం కాస్పేట శాంతి గాని ఈ మైన్లన్నిటికి సంబంధించిన వర్కర్స్ బెల్లంపల్లి నుండి వస్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజ్ మంచిర్యాలకు వచ్చింది, ఇంకో మెడికల్ కాలేజ్ సింగరేణి 500 కోట్లు ఇచ్చి అక్కడ గోదావరికల్లో మెడికల్ కాలేజ్. మరి ఇటు సైడ్ చూస్తే మాకు ఒక మెడికల్ కాలేజ్ లేదు, మాకు ఏ రకమైనటువంటి మెడికల్ ఫెసిలిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే చూస్తున్నారు ఇక్కడ నుండి కార్మికులు పాపం మా మంచిర్యాల హాస్పిటల్కి వెళ్ళి మంచిర్యాలపై చూడండి సింగరేణి కార్మికులే తప్ప నీకు వేరే కార్మికులు కనబడరు, వేరే వాళ్ళు ఉండరు. ఏమైనా ఇక్కడ బెల్లంపల్లికి సంబంధించినటువంటి పేషెంట్లు అందరూ కూడా డాక్టర్ మంచిర్యాలకు వెళ్ళడం, మంచిర్యాలలో రిఫర్ చేయించుకొని పోయి అక్కడ చూసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ లో కొద్దిమంది అధికారులు తప్పుడు నిర్ణయాలతోటి మనకు వచ్చినటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్ బెల్లంపల్లి అమ్మాయి డాక్టర్ గారు, ఆ బెల్లంపల్లి డాక్టర్ గారిని కూడా వెళ్ళిపోవడానికి కారణం కూడా ఈ యొక్క జిఎం, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్, అక్కడ ఉన్నటువంటి స్టాఫే, వీళ్లే ముఖ్యులు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఆమె పనులు చేస్తుంటే ఆమెను లేకపోని చేసి ఆ కంప్లైంట్ చేసి అభివృద్ధి చేసి ఛార్జ్షీట్ ఇచ్చి ఆమె ఇక్కడ వెళ్ళిపోయేటట్టు చేసింది. అదేవిధంగా ఆర్థో సర్జన్ గారు వచ్చిండ్రు, ఆర్థో సర్జన్ గారు ఒక లిస్ట్ ఇచ్చిండ్రు. ఆర్థో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ ఇవ్వాలని చెప్తే అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి క్లర్క్ వాడొక నియంత్రణ పాటించి ఆ పరికరాన్ని సూపరింటెండెంట్ అడిగితే ఆ సూపరింటెండెంట్ ఇదేం అవసరం అని చెప్పనేసి అక్కడ ఉన్నటువంటి మెడికల్ సంబంధించినటువంటి మెటీరియల్ ఇప్పకుంటే ఆ మేడం గారు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఈ రకంగా సింగరేణిని నిర్వీర్యం చేయడానికి, సింగరేణి ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లిలో నడవకుండా చేయడానికి ఈ అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ ఎట్లుందో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో గౌరవనీయులు పెద్దలు మన బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరు. కాబట్టి తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకుపోయి కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ దీనికి కృషి చేసి ఖచ్చితంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ ని పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి బెల్లంపల్లి సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఎవ్వరు కూడా నిరాశ చెందొద్దు. మీకు తోడుగా ఐఎన్టీసీ ఉన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తలుచుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మన సింగరేణి హాస్పిటల్ ని పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముగిసిన నేషనల్ హెల్త్ కమిషన్ శిక్షణ శిబిరం. ఏఎన్ఎంలు, ఏజెంట్లు, సెక్షన్ అధికారులు వ్యాధి నిర్మూలన కోసం పనిచేయాలన్న జిల్లా కలెక్టర్. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్తును రోడ్డున పడవేస్తుంది రామగుండం సిపి. పోలీసు వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్న శ్రీనివాస్ ఐపీఎస్. వీఆర్ఓలతో ఉపాధి హామీ కూలీలు పనులు చేపిస్తున్న కేతనపల్లి మున్సిపాలిటీ అధికారులు. హోదాను మరిచిన అధికారులపై మండిపడుతున్న వీఆర్ఓ సంక్షేమ సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.